తెలంగాణ స్థానిక ఎన్నికలు నిజంగా ప్రజాస్వామ్యబద్ధంగా జరిగినాయి అన్నారు. ఎందుకంటే ప్రజలు కాంగ్రెస్ని ఎన్నుకున్న చోట కాంగ్రెస్, బీజేపీని ఎన్నుకున్న చోట బీజేపీ, బీఆర్ఎస్ని ఎన్నుకున్న చోట బీజేపీ, బీఆర్ఎస్ ఇట్లాగా ఉన్నాయి. అదే సందర్భంలో కొన్ని చోట్ల దాదాపు 32 దాకా హంగు వచ్చినాయి. ఈ హంగుల సందర్భంలో ఎవరిని అంగీకరించకపోతే ఆ గెలిచినటువంటి వాళ్ళు ఒకళ్ళకొకళ్ళు ఇప్పుడు కొన్ని చోట్ల కాంగ్రెస్ ఎంఐఎం కలిసి, కొన్ని చోట్ల కాంగ్రెస్ బీఆర్ఎస్ కలిసి, కొన్ని చోట్ల కాంగ్రెస్ బీజేపీ కలిసి, కొన్ని చోట్ల బీజేపీ బీఆర్ఎస్ కలిసి, వాళ్ళ ఖానాపూర్ చూడండి, కాంగ్రెస్ కంటే బీజేపీకి బీఆర్ఎస్కి సమానంగా వచ్చినాయి. వీళ్ళిద్దరూ కలిసి మన ఇద్దరం పంచుకుందాం ఉన్నారు. బీజేపీతో కలిసి చైర్మన్ పదవిని పంచుకోవడానికి బీఆర్ఎస్ అంగీకరించింది. బీజేపీ నేత ఆకుల శ్రీనివాస్ ప్రతిపాదనని బీఆర్ఎస్ అంగీకరించింది. తద్వారా అక్కడ ఇష్యూ సెటిల్ అయిపోయింది. అలాగే ఇబ్రహీంపట్నం నిన్న కోర్టులో గొడవ అయినటువంటిది కాస్త అది ఆగిపోయింది. 1 by 1 సమస్యల్ని పరిష్కరించుకుంటున్నారు. ఒకటి ఇప్పుడు బీఆర్ఎస్ బీజేపీ వ్యతిరేకం, కానీ ఒకళ్ళు చైర్పర్సన్, ఒకళ్ళు వైస్ చైర్పర్సన్. బీజేపీ కాంగ్రెస్ వ్యతిరేకం, ఒకళ్ళు చైర్పర్సన్, ఒకళ్ళు వైస్ చైర్పర్సన్. కాంగ్రెస్ బీఆర్ఎస్ వ్యతిరేకం, ఒకళ్ళు చైర్పర్సన్, ఒకళ్ళు ఇది అట్లున్నాయి వరుస పెట్టి. కాబట్టి ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా వాళ్ళు ఆ విధంగా పదవులు అందుకున్నారు.